హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసిందండి. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రేపే జరగనుంది. శ్రీరాముని అక్షింతలు ఇప్పటికే అందరికీ చేరే ఉంటాయనుకుంటున్నాను. ఆ అక్షింతలతో జనవరి 22వ తేదీన అంటే రేపు పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. కాబట్టి జనవరి 22 అనేది మనందరికీ చాలా ముఖ్యమైన రోజు. అయితే ప్రత్యక్షంగా మనం వెళ్ళి అందులో పాలు పంచుకోకపోయినప్పటికీ మనం ఇంట్లోనే ఆ స్వామి పూజను చేసుకోవచ్చు. మొదట మనకి అక్షింతలు వస్తాయి కాబట్టి అక్షలు కొంచెమే ఇస్తారు కాబట్టి వాటిని వృద్ధి చేసుకోవాలి. అంటే ఆ అక్షింతలకి మనం ఇంట్లో కొన్ని తయారు చేసుకొని అన్నీ కలిపి ఒకచోట పెట్టుకోవాలి. అక్షింతలు అనేవి అందరికీ వచ్చే ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే వాళ్ళు ఇంట్లోనే కొన్ని అక్షింతలను తయారు చేసుకుని తమలపాకులపై శ్రీరామ జయరామ జయ జయ రామ అని నామాన్ని రాసి ఆ రాముణ్ణి పూజించుకోవచ్చు. ముఖ్యంగా ఈ అక్షింతల్లో రాముణ్ణి ఎలా పూజించుకోవాలంటే మనకి మామూలుగా వచ్చే పండుగలతో సమానంగా దీన్ని కూడా చేసుకోవాలి. అంటే మనకి ఏదైనా పండుగ వస్తే మనం ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని దీపాలు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అలాగే మొత్తం ముందు రోజే ఇది మొత్తం క్లీన్ చేసి పెట్టుకుని పొద్దున లేచిన వెంటనే పూజ చేసుకొని 5 దీపాలతో పూజ చేసుకోవాలి. మనం ఆ రామునిపై పూర్తి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ఎవరికైనా వీలైన వాళ్ళకి ఆంజనేయ స్వామి గుడికి కానీ లేదంటే రాముల వారి గుడికి కానీ దర్శనం చేసుకుంటే మనందరికీ ఇంకా చాలా మంచిది. ఎందుకంటే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అనేది పూర్వం రాముని పట్టాభిషేకం జరిగినంత ఘనంగా జరగనుంది అయోధ్యలో. కొన్ని కోట్ల మంది ఆశలకు ప్రతిరూపంగా నిర్మితమైంది అయోధ్య రామ మందిరం. అఖండ భారతావళి ఎదురు చూస్తున్న కార్యం ఇది. పూర్వం వాల్మీకి రామాయణంలో చెప్పిన విధంగానే అయోధ్య నగరం నిర్మాణం జరిగింది. శ్రీ శోభకృతనామ సంవత్సర పుష్యశుక్ల ద్వాదశి జనవరి 22, 2024 సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో కింది అంతస్తులో గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. రేపు మనం కూడా ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తాన సమయానికి ముందే అంటే ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్యలో మనం ఆ శ్రీరాముని పూజించుకోవాలి. సకల దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజనలు, కీర్తనలు, పూజలు మొదలైనవి చేసుకోవాలి. తరువాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా 108 సార్లు జపించుకోవాలి. ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమం తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించుకోవాలి. విశ్వవ్యాప్తంగా కోట్ల మంది ఇండ్లలో దీపాలను వెలిగించుకోవాలి. రేపు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రోజు నుంచి ఎవరైనా ఆ శ్రీరాముడిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి అంటే తర్వాత రోజు నుంచి వెళ్ళొచ్చు. ఆలయానికి వెళ్ళే వాళ్ళు తూర్పు వైపు సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి. ఒకవేళ ఆ మెట్లు ఎక్కలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఆ పరిసరాల్లో నిర్మాణం చేయబోయే మందిరాలు మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్య, నిషాదరాజ గుహుడు, శబరి మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయి. మరియు రాముడికి ఎంతో భక్తుడైన జటాయు విగ్రహం నిర్మించబడుతుంది. ఈ విధంగా జనవరి 22న ఎంతో భక్తితో నిష్ఠతో రాముడిని ఇలా పూజించినట్లయితే ఆ రాముని అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుంది. రేపు మనం అందరం ఆ శ్రీరాముడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.